హాయ్ అండి. ఇంకొక ఉగాది పచ్చడి అంతా తాగేసిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో 10 ఆ టైంకి అనమాట అమ్మ అయితే ఉగాది పచ్చడి చేసేసింది. సో మేము అలా బయట రిలాక్స్ అయ్యేటప్పటికి అమ్మ అయితే పులిహోరకు ప్రిపేర్ చేస్తుందని చింతపండు ఉడికించేసుకుంటుంది. సో పోపులన్నీ కూడా రెడీ చేసుకుంది. ఈరోజు అయితే నాకు అస్సలు కుకింగ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు, అందుకే కిచెన్లోకి వెళ్ళలేదు, జస్ట్ వీడియో కోసమే చూపిస్తున్నాను అనమాట. సో పులిహోర అయితే రైస్ అయిపోయింది, కలిపేస్తుంది. అక్క అమ్మ కలిసి కలుపుతున్నారనమాట. సో ఉగాది రోజున స్పెషల్ వచ్చేసి పప్పు మామిడికాయ, సో పులిహోర, అలాగే బఠానీ కర్రీ అనమాట. సో ఇంకా మా లంచ్ అయితే ఉగాది రోజున ఇదన్నమాట. సో సమ్మర్ కదా, సో ఏమీ తినలేకపోతున్నాము, ఇన్ని చేసుకుంటున్నాం కానీ. సో ఎండలు అయితే గట్టిగా ఉన్నాయండి. సో ఇలా ఉగాది రోజున అయితే మార్నింగ్ అయితే ఇలా హ్యాపీగా హడావుడిగా గడిచిపోయింది అనమాట. మీరు ఎలా స్పెండ్ చేశారనేది కామెంట్ చేయండి. సో పులిహోర అయితే ఎంత రైస్ పొడి పొడిగా ఉంటే అంత టేస్ట్గా వస్తుంది అనమాట. నాకు ఇష్టము, పొడి మెత్తగా అయితే అసలు నచ్చదు. సో